పిల్లల హైయర్ స్టడీస్ కాస్ట్ ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. ఇప్పుడే ప్లానింగ్ స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్లో లక్షల రూపాయల గ్యాప్ రావచ్చు. చాలా మంది పేరెంట్స్ సేవింగ్స్ అకౌంట్లో మనీ దాచితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ యావరేజ్గా 10% to 12% వరకు పెరుగుతుంది. అందుకే నార్మల్ సేవింగ్స్తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం. సో కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కోసం ఈ 3 స్టెప్స్ ఫాలో చేయండి. స్టెప్ నెంబర్ 1, కరెంట్ కాస్ట్ తెలుసుకోండి. మీ చైల్డ్ ఫ్యూచర్లో చదవాలనుకునే కోర్స్కి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ ఉందో ఎస్టిమేట్ చేయండి. స్టెప్ నెంబర్ 2, ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయండి. 10 to 15 years తర్వాత ఆ కాస్ట్ ఫీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ టార్గెట్ని క్యాలిక్యులేట్ చేయండి. స్టెప్ నెంబర్ 3, ఎర్లీగా ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్స్ని కన్సిడర్ చేయండి. గర్ల్స్ కోసం సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్స్ కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్లో సీక్రెట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎర్లీ ప్లానింగ్. స్టార్ట్ చేసే ప్రతి ఇయర్ ఫ్యూచర్ బర్డెన్ని తగ్గిస్తుంది. మీరు మీ చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లానింగ్ స్టార్ట్ చేశారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మాట్లాడే తెలుగు. నేను సిబిల్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.